కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజ్ ని సందర్శిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్ లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజు 5,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజ్ ని కూడా ఈ బృందం సందర్శిస్తుంది. అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలిస్తారు. ఇక బీఆర్ఎస్ బృందంతో కొందరు సాగునీటి రంగ నిపుణులు కూడా మేడిగడ్డను సందర్శిస్తారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి ప్రకాష్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. బీఆర్ఎస్ మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, చలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ పిలుపులతో దీనికి కౌంటర్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మొత్తానికి నీటి వాటాల్లో తెలంగాణ చెందిన అన్యాయాలపై ఆధారాలపై మేము సిద్ధమని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అటు మేడిగడ్డ విషయంలో అధికార పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని, తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, రైతులకు అన్యాయం చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ అంటుంది. దీంతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుపై అధికార వివక్ష మాటల యుద్ధం అయితే జరుగుతుంది. సో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై రగడైతే జరుగుతున్న పరిస్థితి. దీనిలో అవినీతి జరుగుతుందని ఇటు అధికార పార్టీ చెప్తుంది. వాస్తవాలు తెలియజేస్తామంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తానికైతే మేడిగడ్డకు అయితే ఇటు బీఆర్ఎస్ పూర్తిగా వెళ్ళడానికి సిద్ధమైంది. సుమారు 150 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే వీరందరితో కలిసి మేడిగడ్డకు అయితే ప్రయాణం అవుతున్నారు. సో మొత్తానికి పార్టీ నేతలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ మాత్రమే కాదని నిరూపించాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కూడా పిలిపించింది. సో మేడిగడ్డకు ఇప్పటికే 2 సార్లు అధికార పార్టీ వెళ్ళిన పరిస్థితి. వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని జరిగిన పిల్లర్లు, మేడిగడ్డలో ఉన్నటువంటి పిల్లర్లు, దీన్ని నిరుపయోగం ఎంతవరకు ఉంది, దీనిపైన పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ని పునరుద్ధరించాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సో నేడు క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటిస్తుంది. పార్టీ వర్కింగ్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తారు. ఉదయం 8:30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి వాళ్ళు బయలుదేరాల్సిందిగా మరొక కాసేపట్లో వెళ్లేందుకు పూర్తిగా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ భోజన అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ను వారు సందర్శిస్తారు. ఒక బ్లాక్ లో పిల్లర్లు ఏర్పడిన పగుల్లో పాటు రోజు 5,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న తీరును కూడా పరిశీలిస్తారు. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ కూడా ఈ కేటీఆర్ బృందం కూడా ఈరోజు సందర్శించేందుకు సిద్ధం చేసుకున్నారు. అన్నారం బ్యారేజ్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను మీడియాకు వివరిస్తారు. ఇక బీఆర్ఎస్ బృందంతో కొందరు సాగునీటి రంగ నిపుణులు కూడా మేడిగడ్డ సందర్శించేందుకు వెళ్తున్నారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా ఇటు వి ప్రకాష్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 13న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం మేడిగడ్డకు సందర్శించి ప్రాజెక్టుల లోపాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా విమర్శలు గుప్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన ద్వారా వాస్తవాలు వెల్లడిస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. మాపై దుమ్మెత్తి పోయడం కాదు, ఈ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, కుంగిన పిల్లర్లకు కాపర్ డ్యామ్ నిర్వహించి ఇప్పుడు రైతులకు నీరు అందించాల్సి పోయి దీనిపైన రాజకీయం చేస్తారా అంటూ ఇటు కేటీఆర్ చెప్పడం జరిగింది. సో మీరు అధికారంలో ఉన్నప్పుడే కూలింది, మరి మీరు ఎందుకు నిర్మించలేరు అంటూ ఇటు అధికార పార్టీ నుంచి కూడా అంతే స్థాయిలో రిప్లై వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో కాళేశ్వరం అనేది లోక్సభ ఎన్నికలకు మాత్రం ముందున్నాయి. కాళేశ్వరం అనేది రాజకీయాలకు ఒక వేదికగా మారింది. మొత్తానికైతే నేడు బీఆర్ఎస్ నేతల బృందం అయితే కాళేశ్వరం సందర్శించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు
వివరించేందుకు సిద్ధం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.